హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇవైతే వచ్చేసి మనం ఫుల్కాలు చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. వచ్చేసి అవి ఒక్కొక్కసారి తిన్నర్ ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి. మార్నింగ్ అవేమో మనం మళ్ళీ ఫ్రెష్గా తిన్న ఫీలింగు రాదు. అలా అని అవేమో మనము వేస్ట్ అయిపోతుంటే చూస్తూ ఉండలేం. కాబట్టి దాంతో ఒక మంచి రెసిపీ మీకు నేను చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. ఏంటంటే వచ్చేసి అది మీరు పాపడ్లాగా అయినా కూడా ఈవినింగ్ స్నాక్ ఐటెంలో అట్లా ఆనియన్స్, టొమాటో, మిర్చి అట్లా కట్ చేసుకొని ఇది కూడా ఇట్లా పాపడ్లాగా నలిపేసుకొని చాట్లాగా కూడా వేసుకొని తినచ్చు. ఇంకొక ఇదైతే వచ్చేసండి, ఇది మనము దోశ పెనం ఉంటుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఆ దోశ పెనం మీద ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఫుల్కా కార్నర్స్, అది మొత్తం మనము ఒక మంచి క్లాత్ తీసుకొని ప్రెస్ చేస్తే మనకి అప్పడంలాగా అయిపోతుంది. లైక్ అదే అప్పడాలు ఉంటాయి కదా గట్టిగా, అట్లా అయిపోతాయి, మెత్తగా ఉండకుండా. మనకి కార్నర్స్ ఒక మంచి క్లాత్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అంతా మనం ఇచ్చేసుకున్నాము అంటే, ఒత్తుకున్నామంటే మొత్తం అప్పడంలాగా తయారైపోయి మంచిగా మనకి వచ్చేస్తుంది. అట్లా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మనము చేసుకోవాలి. ఫుల్కాలన్నీ కూడా మిగిలిన ఫుల్కాస్ మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్నీ. నాకైతే నిన్న నైట్ నేను ఫుల్కాస్ చేస్తే ఒక 5 ఫుల్కాస్ మిగిలినవి, వీళ్ళు తినలేదు. ఇక మార్నింగ్ ఐడియా వచ్చి ఇట్లా చేసి పెట్టేశాను. కారపొడి మీ దగ్గర ఏ కారపొడి ఉంటే అది వేసుకోవచ్చండి. మునగా కారపొడి కానీ, మామూలు కరివేపాకు కారపొడి కానీ, కాకరకాయ కారపొడి కానీ, అది మీ ఇష్టం, ఎట్లయినా వేసుకొని తినచ్చు. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మనకి 2-3 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయి. ఇవి కాకుండా మసాలా చపాతీ చేసుకొని ఇట్లా పాపడ్లాగా కూడా చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్నాక్ ఐటెం లాగా కూడా చాలా బాగుంటుంది. మార్వాడీసు అట్లా చేసుకోవటం నేను చూశాను ఒకసారి. అలా చేసి పెట్టెళ్ళి తను ఊరు వెళ్ళిపోయేది పిల్లల కోసమని. అవి బాగుండేవి, పిల్లలు బాక్స్లోకి తీసుకెళ్ళే వాళ్ళు. అందుకని ఎట్లా కూడా చేస్తారని ఒక ఆలోచన వచ్చింది. అది నేను ఇట్లా ఫుల్కా మీద ట్రై చేశాను. ఇదిగోండి, ఇట్లా మంచిగా మనము సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో కాదు. రెండు వైపులా మంచిగా కార్నర్స్లో మంచిగా మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే పాపడంలాగా వచ్చేస్తుంది. ఒకవైపు ఒత్తితే ఇంకోవైపు మనకి మార్వాడీస్ చపాతీ ఇట్లానే చేస్తారు. గుజరాతీ, రాజస్థాన్ ఇది వీళ్ళు ఎక్కువగా ఇట్లాంటి కాగ్రా అంటారు దీని పేరు. ఈ కాగ్రాస్ ఎక్కువగా చేసుకుంటారు వాళ్ళు. వచ్చేసి మొత్తం మెత్తగా గట్టిగా అయిపోతుంది చూడండి. అదైతే ఇట్లా రెండు వైపులా చూసినారు. నేను ఒకటి అయిపోయింది, ఇంకా మిగిలినవన్నీ ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్ చేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు కనుక ఫుల్కాలు మిగిలితే ఇట్లా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఒకటి చేసేసాను, రెండోది మీకు అదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మిగిలినవన్నీ కూడా ఇట్లానే చేసి పెట్టేసుకోవాలి. మార్వాడీలు అయితే చపాతీలు ఒకవైపు ఇట్లానే ఒత్తుతారండి, ఇంకోవైపు పొంగుతూ ఉంటాయి. చాలా మెత్తగా స్మూత్గా